డిఆర్డీఓ సాధించిన అద్భుతమైన స్క్రామ్జెట్ ఇంజిన్ బ్రేక్త్రూకి సంబంధించిన త్వరిత సారాంశమిది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ అంటే డిఆర్డీఎల్ రీసెంట్గా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిన ఈ పూర్తిస్థాయి ఇంజిన్ అసలు ఏంటి, అది గ్లోబల్ స్పేస్ రేస్లో మన పొజిషన్ని ఎలా మార్చబోతోందో ఇప్పుడు చూద్దాం. మొదటిగా అసలు ఈ చారిత్రక విజయం ఏంటో తెలుసుకుందాం. డిఆర్డీఓ వారు ఒక యాక్టివ్ కూల్డ్ లాంగ్ డ్యూరేషన్ స్క్రామ్జెట్ ఇంజిన్ను సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. స్క్రామ్జెట్ అంటే సూపర్సానిక్ కంబషన్ ర్యామ్జెట్ అన్నమాట. ఇది మాక్ 5+ అంటే ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువ స్పీడ్తో దూసుకెళ్తుంది. శబ్దవేగానికి 5 రెట్లు అంటే జస్ట్ కంటిరెప్ప మూసి తెరిచేలోపు మనం ఎంత దూరం వెళ్ళొచ్చో ఒక్కసారి ఊహించండి. వావ్ అనిపిస్తుంది కదూ! ఈ సంక్లిష్టమైన టెక్నాలజీని సక్సెస్ఫుల్గా ప్రదర్శించిన ప్రపంచంలోని కేవలం 4వ ఎలైట్ దేశంగా మన భారత్ సగర్వంగా అవతరించింది. రెండగది, ఇంతటి వేగాన్ని ఇది ఎలా సాధిస్తోందంటే అదంతా దీని స్మార్ట్ డిజైన్ వల్లే. జనరల్గా రాకెట్లు దహనం కోసం బరువైన ఆక్సిజన్ ట్యాంకులను మోసుకెళ్తాయి. కాని స్క్రామ్జెట్ ఆక్సిజన్ను అసలు మోసుకెళ్లదు, డైరెక్ట్గా వాతావరణం నుంచే గాలిని పీల్చుకుంటుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే భారీ ఆక్సిజన్ సిలిండర్ని వీపున మోసుకెళ్లే స్కూబా డైవర్కి, స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటూ పరిగెత్తే ఒక అథ్లెట్కి ఉన్న తేడా లాంటిదేనన్నమాట ఈ నార్మల్ రాకెట్లకు స్క్రామ్జెట్కి ఉన్న తేడా. ఇది బయటి గాలిని విపరీతమైన ఒత్తిడితో కుదుస్తుంది, ఆ గాలిలోకి హైడ్రోజన్ లాంటి ఇంధనాన్ని పంపి మండిస్తుంది. దాంతో అత్యంత శక్తివంతమైన థ్రస్ట్ పుడుతుంది. ఇక చివరిగా ఈ టెక్నాలజీ వల్ల వచ్చే భవిష్యత్ ప్రయోజనాలు ఏంటంటే ఆ ఆక్సిజన్ ట్యాంకుల భారం లేకపోవడం వల్ల ప్రయోగ ఖర్చు భారీగా తగ్గిపోతుంది. అంతేకాదు, ఇది పునర్వినియోగ లాంచ్ వెహికల్స్ అంటే ఆర్ఎల్వీలకు చాలా అనుకూలం. దీనివల్ల భవిష్యత్లో మనం ఒక ఫ్లైట్ ఎక్కినంత సింపుల్గా, చౌకగా అంతరిక్ష ప్రయాణాలు చేయగలమా అనే ఆశలు కూడా చిగురిస్తున్నాయి. ఆక్సిజన్ బరువును వదిలించుకుని ధ్వని కంటే 5 రెట్ల వేగంతో దూసుకెళ్లే ఈ స్క్రామ్జెట్ సాంకేతికత ఖచ్చితంగా భారతదేశపు అంతరిక్ష ప్రయాణాలను భవిష్యత్తులో అత్యంత చౌకగా, సులభంగా మార్చబోతోంది.